వాడి అవయవాలు కోసేయాలంతే. బస్సులో వెళ్తుంటే మగవాళ్ళు ఇలా 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 తాకడానికి ట్రై చేసేవాళ్ళు. మేము గుండు సూదులు పెట్టుకునేవాళ్ళండి. పిన్నీసులు ఉంటాయి కదా, సేఫ్టీ పిన్స్ చేతిలో పట్టుకొని ఇలా గుచ్చేసేవాళ్ళం వాడికి దగ్గరికి రాగానే. మనం మొన్న ఆగస్టు 15న 78 సంవత్సరాలుగా స్వతంత్రం వచ్చిందని చాలా ఉత్సవాలు చేసుకున్నాం, స్వాతంత్ర దినోత్సవాలు చేసుకున్నాం. కానీ నిజంగా ఈరోజు ఈ జరిగిన సంఘటన చూస్తుంటే మనకి స్వతంత్రం వచ్చిందా అనిపిస్తోంది. స్వతంత్రం అంటే ఏంటి? ఒక ఆడపిల్ల ఒంటరిగా నడిరాత్రి నడి రోడ్డు మీద నడవగలిగినాడే స్వాతంత్రం వచ్చినట్లు అని పెద్దవాళ్ళు చెప్పారు. ఈ రోజున నడిరాత్రి కాదు, పట్ట పగలు ఒక 2 ఏళ్ల పాప కూడా రోడ్డు మీద నడవలేని స్థితిలో మనం ఉన్నాం. ఒక 2 ఏళ్ల పాపని పక్కింటికి పంపించడానికి ఆలోచిస్తున్నాం. 4 ఏళ్ల పిల్లని స్కూల్కి పంపడానికి ఆలోచిస్తున్నాం. 20 ఏళ్ల పిల్లని కాలేజీకి పంపడానికి ఆలోచిస్తున్నాం. 30 ఏళ్ల పిల్లని ఉద్యోగానికి పంపించడానికి కూడా ఆలోచిస్తున్నాం. భద్రత ఎక్కడుంది ఆడపిల్లకి? తను పనిచేసే హాస్పిటల్లో తనకి భద్రత లేదు. తను చదువుకునే స్కూల్లో టీచర్స్ నుంచి తనకి భద్రత లేదు. ఈ మధ్య విన్న వార్తల ద్వారా చూస్తే కన్న తండ్రి గురించి కూడా ఆడపిల్లకి భద్రత లేని పరిస్థితి అయిపోయింది. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందంటారా? ఒకప్పుడు ఆడపిల్ల కడుపులో ఉంటే తెలుసుకుని భ్రూణ హత్యలు చేయించుకునేవాళ్ళు, కడుపులోనే పాపం చంపేసుకునేవాళ్ళు. అలాంటి ఇది జరుగుతుందని చట్టాన్ని మార్చి లోపల ఎవరున్నది చెప్పొద్దని డాక్టర్స్కి కొన్ని ఆర్డర్స్ ఇచ్చారు. కానీ ఈ రోజున ఈ పరిస్థితి చూస్తే నాకు అనిపిస్తోంది అదే చాలా మంచి పద్ధతి అని. ఎందుకంటే కడుపులో పాపను మనం చూసుకోకుండానే చనిపోతుంది, కొన్నాళ్లే బాధపడతాం. కానీ ఆడపిల్లని కని పెంచి వాళ్ళ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఎంతో ఎత్తున వాళ్ళని ఉంచాలని ఊహించుకొని ఇలాంటి పశువులకి బలి చేసి ఎవడి పొట్టనో పెట్టి ఈరోజు మన ఆడపిల్లల గురించి మనం బాధపడి ఆ తల్లిదండ్రుల ఆ అమ్మాయి పడ్డ బాధ, ఆ రోజున ఆ బిడ్డ పడ్డ బాధ, ఆ బిడ్డ శవాన్ని చూసుకుని ఆ తల్లిదండ్రులు పడ్డ బాధ, ఆ నరకం అనుభవించకుండా కడుపులోనే భ్రూణ హత్యలు చేయడమే మంచి పద్ధతి ఏమో అని నాకు అనిపిస్తోంది. ఈ రోజున 4 రోజులు చెప్పుకుంటున్నామండి, సంఘటనల గురించి మర్చిపోతున్నాం. వాళ్ళకి న్యాయం జరిగిందా లేదా ఎవరు పట్టించుకోవట్లేదు. అసలు న్యాయం ఎక్కడ జరుగుద్దండి? ఒక పిల్ల చనిపోయాక న్యాయం జరగటం ఏంటి? ఆ పిల్లని ప్రాణాలతో తీసుకురావడం, అది చెయ్యగలదా? ఏ రాజకీయ నాయకులు చేయలేరు, ఎవరు చేయలేని పని అది, భగవంతుడు కూడా చేయలేని పని అది. అంత నష్టపోయిన తర్వాత మనం ఇలా వింటున్నాం, ఒక వారం రోజులు ఏదో మాట్లాడుకుంటాం, మర్చిపోతున్నాం. అది కాదండి, న్యాయం జరగాలి, పూర్తి న్యాయం జరగాలి, ఉరి శిక్ష పడాలి అంటున్నారు చేసిన వాళ్ళకి. ఉరి శిక్ష అనేది కఠినమైన శిక్ష కాదండి నా ఉద్దేశంలో. 2 నిమిషాలు బాధపడతాడు ఉరి తీసిన మనిషి, 5 నిమిషాలు బాధపడతాడు, హ్యాపీగా చనిపోతాడు. కానీ ఆ బిడ్డ పడ్డ నరకం అతను పడాలి, ఆ చేసిన వ్యక్తి అంతకంత నరకం అనుభవించాలి. అంటే నేను ఇలా ఓపెన్గా చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, కానీ ఆ అమ్మాయి మర్మావయవాల నుంచి రక్తం ఎలా కారిందో వాడి అంగాల నుంచి కూడా అలా రక్తం కారాలి. వాడు ఇంకొక ఆడపిల్లని ఇలా చెరచడానికి యోగ్యత లేకుండా చేస్తే, ఒకళ్ళిద్దరికి అలాంటి శిక్షలు పడితే ఇలాంటివి జరగకుండా ఉంటాయని నేను అనుకుంటున్నానండి. అంతవరకు ఇవి ఆగవు అసలు. ఆ హాస్పిటల్లో చాలా అరాచకాలు జరుగుతున్నాయని వింటున్నామండి. ఈ అవయవాల మార్పిడి జరుగుతుందట. మరి అది అమ్మాయి గ్రహించి ఉండొచ్చు, బయట పెడతాదని భయంతో బెదిరించడానికి కూడా, మిగతా వాళ్ళని బెదిరించడానికి కూడా ఇలా జరుగుండొచ్చు. ఏదో పెద్ద ఎత్తులో చాలా పెద్ద వాళ్ళ హస్తాలు ఉండబట్టే ఈ కేసుని ఇలా తారుమారు చేస్తున్నారండి. తారుమారు చేయడానికే ప్రయత్నం చేస్తున్నారు. చాలా పెద్ద హస్తాలు ఉన్నాయని నా ఉద్దేశం అండి, చాలా పెద్ద హస్తాలు. లేకపోతే ఒక ముఖ్యమంత్రి అక్కడ ఒక ఆడదయ్యుండి ఒక ఆడపిల్లకి ఇంత అన్యాయం జరిగితే ఇన్ని రోజులు నేరస్తుల్ని పట్టుకోకుండా వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి వాడిని ఏమన్నా నేరాన్ని ఒప్పించి వాడొక్కడి మీద తోసి ఏదో ఇదంతా చేయాలి అంటే దీనికి పొలిటికల్గా బ్యాక్గ్రౌండ్ చాలా ఉందండి. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది దీంట్లో. అవునండి, ఆడపిల్ల అదే ఆ అమ్మాయి వర్క్ చేసే ప్లేస్లో, అదే గవర్నమెంట్ హాస్పిటల్లో మనం ఒక పేషెంట్ని చూడటానికి వెళ్తే మనల్ని లోపలికి వెళ్ళనివ్వడానికి నానా చిత్రహింసలు పెడతాడు ఆ సెక్యూరిటీ వాడు. అలాంటిది అంత రాత్రిపూట దాడి చేసి తారుమారు చేయడానికి, సాక్ష్యాధారాలు తారుమారు చేయడానికి ప్రయత్నించారు అంటే ఏమాత్రం ఆ ప్రిన్సిపల్ది కానీ వాళ్ళది కానీ చేయలేకుండా ఇది జరగదండి, జరగని పని. హాస్పిటల్ వాళ్ళు కావాలనే చేశారు ఇదంతా.
ఆడదానికి రక్షణ లేదండి, ఎక్కడా లేదు. ఆ అమ్మాయి వర్క్ చేసే ప్లేస్కి వెళ్ళి 100 మంది పేషెంట్లు ఉంటారు, సెక్యూరిటీ ఉంటుంది, డాక్టర్లు ఉన్నారు. ఇంతమంది ఉన్న ప్లేస్లోనే ఆ అమ్మాయికి అంత అన్యాయం జరిగింది. చిన్నపిల్లని స్కూల్కి పంపిస్తున్నాం, స్కూల్లో మాస్టర్ పాడు చేస్తున్నాడు. ఇంకా మనం స్కూల్ కూడా పంపకుండా ఉండలేం కదా పిల్లల్ని. పక్కింటికి ఆడుకోవడానికి వెళ్తే వాడు పాడు చేస్తాడు. 2 ఏళ్ల పిల్లని పాడు చేశాడని, 4 ఏళ్ల పిల్లని పాడు చేశాడని, 6 ఏళ్ల బాలకిని పాడు చేశారని ఎన్ని వింటున్నామండి ప్రపంచంలో. అంటే తల్లిదండ్రులు ఏం చేయాలంటే వెనకట్లాగా భ్రూణ హత్యలు చేసేసుకోవాలి. కడుపులో ఆడపిల్ల ఉందని తెలిస్తే కడుపులోనే చంపేసుకోవాలి. బయటికి తీసుకొస్తే ఈ మృగాలకి వాళ్ళు పొట్టని పెట్టాల్సి వస్తుంది పిల్లల్ని పెంచుకొని. పరిష్కారం రావాలండి, పరిష్కారం రావాలి. ఎక్కడైతే తప్పులు జరుగుతున్నాయో అక్కడ కఠినంగా శిక్షించాలి. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, వాడి అవయవాలు కోసేయాలంతే. పనిష్మెంట్ అంటే అదే, కోసేసి వాడి చేతిలో పెట్టి జీవితాంతం వాడి ఇంకో ఆడపిల్లని చేసే అర్హత లేకుండా చేసేయాలి. ఒకళ్ళిద్దరిని అలా చేస్తే జనంలో భయం వస్తుంది, ఇలాంటివి జరగవు. అంతవరకు ఇంతే. సేఫ్టీ విషయంలో ఆడవాళ్ళకి మీరు ఇచ్చే సూచనలు అంటే ప్రభుత్వానికి కానీ ఆడవాళ్ళకి కానీ మీరు ఇచ్చే జాగ్రత్తలు కానీ సేఫ్టీ అంటే ప్రభుత్వాన్ని పక్క వాళ్ళను నమ్ముకోకూడదండి. ఆడపిల్లలు కూడా కరాటే నేర్చుకోవాలి. ఏ క్షణంలో ఎవడైనా అటాక్ చేస్తే ఎలా తప్పించుకోవాలో నేర్చుకోవాలి. అసలు మేము ఒకప్పుడు నేను జాబ్ చేశానండి, బస్సులో వెళ్ళేవాళ్ళం. ఆ కాలంలో నాకు ఇప్పుడు 70 ఏళ్ళు. బస్సులో వెళ్తుంటే మగవాళ్ళు ఇలా 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 తాకడానికి ట్రై చేసేవాళ్ళు. మేము గుండు సూదులు పెట్టుకునేవాళ్ళండి, పిన్నీసులు ఉంటాయి కదా, సేఫ్టీ పిన్స్ చేతిలో పట్టుకొని ఇలా గుచ్చేసేవాళ్ళం వాడికి దగ్గరికి రాగానే. అలాంటి ట్రిక్స్ నేర్చుకోవాలండి ఆడపిల్లలు, వాళ్ళే రక్షించుకోగలగాలి. కాకపోతే మరి ఇలాంటి ముదురు కేసుల్లో అంటే అమ్మాయి ఏం చేయలేని పరిస్థితుల్లో ఆ శవాన్ని చూస్తే అర్థమైపోయింది కదండి మనకి ఎంత దారుణంగా చనిపోయింది ఆ బిడ్డ. వాడు చెయ్యలేదండి, వాడు చెయ్యలేదు. చేసిన వాడు ఎప్పుడు నేనే చేసా, నన్ను ఊరేసేసుకోండి, ఏమన్నా చేసేసుకోండి అనడు. వాడికి భయం ఉంటుంది. వాడు చేయలేదు, ఎవరో వాడిని పెట్టి ఆడిస్తున్నారు అంతే. వాళ్ళ పేర్లు బయటికి రాకుండా చేసుకోవటం కోసం వీడిని ఉపయోగించుకుంటున్నారు. అవునండి, చట్టంలో చాలా లోపాలు ఉన్నాయి. చట్టాలు సరిచేయాలి, సవరణ చేయాల్సిన అవసరం చాలా ఉంది. అది ఆడపిల్లలకి రక్షణ కల్పిస్తూ సాధ్యం అవ్వాలండి. లేకపోతే ఎన్ని హత్యలు ఇలా చూస్తాం మనం. అదే ఇప్పటిదాకా నేను చెప్పింది అదే, కఠినమైన శిక్షలు అమలు పరచాలి. ఇప్పుడు అరబ్ కంట్రీస్ ఉన్నాయండి, తాలు చెయ్యికి చెయ్యి, ప్రాణానికి ప్రాణం అంటున్నారు. ఇప్పుడు ఏంటి, ఆడపిల్లని చెరిస్తే మగవాడికి చెరిచే అర్హత లేకుండా చేయాలి. చేస్తే అప్పుడు భయం వస్తుంది జనంలోకి. ఓహో, నా జీవితం నాశనం అయిపోద్ది ఈ పిల్ల జోలికి వెళ్తే అన్న భయం ఉంటే రాడు, ఏ మగవాడు రాడు.